పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ అనుకుంటివా? లేదు, వైల్డ్ ఫైర్. హాయ్ మూవీ లవర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్ప 2 గురించి బ్రేకింగ్ న్యూస్. సో చాలా ఏళ్ళకి ఒకసారి వచ్చేది నెక్స్ట్ లెవెల్ సినిమా. సో దీని గురించి మనం తెలుసుకోవడం తప్పనిసరి. పుష్ప కథ. పుష్ప పార్ట్ 1లో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ని అందరి మనసు దోచేశాడు. కానీ మీకు తెలుసా, ఈ పాత్ర ముందుగా మహేష్ బాబు కోసం ప్లాన్ చేశారు. కానీ ఆయన దాన్ని రిజెక్ట్ చేశారు. అది అల్లు అర్జున్ గారి లెజెండరీ రోల్గా మారింది. మూవీ వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటంటే, వెబ్ సిరీస్గా మొదట్లో పుష్ప వెబ్ సిరీస్గా ప్లాన్ చేశారు. కానీ డైరెక్టర్ సుకుమార్ గారి క్రియేటివ్ బ్రెయిన్ దీన్ని 2 భాగాలుగా చిత్రంగా మార్చేసింది. ఫారెస్ట్ స్టోరీ. సో ఈ మొదటి ఫారెస్ట్ సీన్స్ మర్చిపోగలమా? అది ఏ ఫిలిం సెట్ కాదు, నిజమైన ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి ఫారెస్ట్. ఆ షూటింగ్ కోసం రోజుకి 300 కార్లు, 500 మంది సిబ్బంది పనిచేశారు. ఫైట్స్ అండ్ స్టైల్స్. ఆ పుష్ప సిగ్నేచర్ షోల్డర్ స్టైల్ ఒక ప్లాన్ పార్ట్. డైరెక్టర్ సుకుమార్ అనుకున్న పుష్ప అనేది స్వాగ్ యొక్క సింబల్. ఈ సినిమాలో కాస్టింగ్. సో భగత్ సింగ్ కేశవత్ పాత్ర మొదట విజయ్ సేతుపతికి ఆఫర్ చేశారు. కానీ డేట్స్ సమస్యతో ఫహద్ ఫాజిల్ ఆ పాత్రను చేసినారు. సో సమంత గారి ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామ ఊ అంటావా పాట కోసం ఆమె 5 కోట్లు దాదాపు తీసుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సో పుష్ప 2 గురించి చెప్పాలంటే, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమే ప్రేక్షకులు వేగపడుతున్నారు. పుష్ప 2 ఎలా ఉంటుందో వేచి చూడాలి. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది, ఇది పుష్ప వేరే లెవెల్ సినిమా. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో తప్పకుండా మనం చూడాల్సిందే. ఎందుకంటే మన సుక్కుబాయ్, డిఎస్పి అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రేష్మిక మందన్న, వీళ్ళ ముగ్గురి కాంబో ఎలా ఉంటుందో చూడాల్సిందే. అందరూ 1000 కోట్లు దాటుతుందని అంచనా. సో నాకైతే ఈ సినిమా కుమ్మేస్తుందని అనిపిస్తుంది. సో ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా, 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి.